వ్యూవర్స్, ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి బాస్, లేకపోతే మీరు కూడా బిగ్ బాస్ నామినేషన్ లిస్ట్లోకి వెళ్ళిపోతారు చెప్తున్నా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అసలు నిన్నటి ఎపిసోడ్లో తనుజ ఇచ్చి పడేసింది అని ఎంతమందికి అనిపించింది? మామూలుగా ఇవ్వలేదు. ఎయిరా చేయరా ఇప్పుడు కళ్యాణ్ నా మీద చూపిద్దాం. నాకు ఇక్కడ ఒక డౌట్. ఓకే, కన్వర్జేషన్లో ఇద్దరు ఉన్నారు. ఎవరు? మాధురి ఇంకా మరి రమ్య. మాధురి అనింది, రెండు చేతులు కూడా కలిస్తేనే కదా చెప్పట్లు, లేదు అని అంటే చెప్పట్లు రావు కదా అని చెప్పేసి. ఓకే, రమ్య నామినేషన్ అంటే ఇద్దరిని అనాలి కదా, ఎందుకు రమ్య అని ఒక్కటే పాయింట్అవుట్ చేసింది. అండ్ రమ్య అంత పెద్ద ప్లాట్ఫామ్లో నువ్వు అనే మాటలు ఏంటమ్మా, కొంచెం చూసుకొని మాట్లాడు. ఎలా పడితే అలా మాట్లాడేసి మనం అసలు ఒక పెద్ద ప్లాట్ఫామ్ మీద ఉన్నాము, ఏమో బిందెల దగ్గర కొట్టుకుంటారు కదా, అట్లా కొట్టుకుంటా ఉన్నారు. సో నాకు ఎప్పుడెప్పుడు ఎలిమినేట్ అయిపోతుందా అసలు ఈ వారం ఆ రమ్య ఎలిమినేట్ అయిపోతే చాలా బాగుంటుంది అని అనిపిస్తుంది. మీలో ఎంతమందికి ఈ ఫీలింగ్ కలుగుతుందో చెప్పండి. కానీ గట్టిగా ఆడింది తనుజ అయితే. అండ్ ఈ ఆయిష అంటే ఫస్ట్లో నాకు ఎందుకు ఓకే కొంచెం హైపర్ ఎనర్జీ ఉంది, బాగా ఆడుతుంది, గేమ్స్ ఆడుతుంది. దాని తర్వాత ఏం లేదు, లోపల అంతా డొల్లే. అసలు ఎమోషనల్ అవుద్ది, ఇక్కడ గేమ్స్ ఆడదు, వేరే వాళ్ళని లాక్కోవాలని చూస్తుంది, జస్ట్ అరిచి సాధించుకోవాలి అని అనుకుంటుంది. ఏదేం ఉన్నా ఓకే గట్టిగా అరిస్తే చాలా సాధించుకోవాలి అని అనుకుంది. అందుకని నాకు ఆయిష కూడా నచ్చలేదు. ఈ ఆయిష వీళ్ళిద్దరితో పోలిస్తే టు బీ ఫ్రాంక్ మాధవి కొంచెం బెటర్ అని అనిపిస్తుంది. భరణి ఎలిమినేట్ అయిపోయిన తర్వాత అసలు దేవతలా మారిపోయిందామా. ఓకే, తనుజ తిడుతూ ఉంది నిన్న ఎపిసోడ్లో, ఎందుకు నా పక్కన కూర్చుంటున్నారు, ఒకరిని పంపించేశాను అని చెప్పేసి ఆల్రెడీ నన్ను కమెంట్ చేస్తున్నారు, ఇప్పుడు మిమ్మల్ని కూడా అని అంటారు, వెళ్ళిపోండి నా పక్క నుంచి వెళ్ళిపోండి అన్నా కూడా ఆమె వెళ్ళిపోలేదు. నాకు ఆమె ఎందుకు కొంచెం మంచిదానిలాగా మారిపోతుంది అని అనిపిస్తుంది. కానీ నిన్నటి ఎపిసోడ్ వరకే అని అనిపించింది. ఎక్కడా కూడా ఫైర్ అవ్వలేదు, ఎక్కడా కూడా మాట్లాడలేదు. కానీ రాను ఆమె కూడా ఎలిమినేట్ అయిపోతుంది. ఆమెది తెలిసిందే. ఫస్ట్ అయితే రమ్య ఎలిమినేట్ అయిపోవాలి, దాని తర్వాత ఆయిష ఎలిమినేట్ అయిపోవాలి, దాని తర్వాత మాధురి ఎలిమినేట్ అయిపోవాలి. మిగతా వాళ్ళందరూ కొంచెం సెన్స్ ఉండి ఆలోచిస్తున్నారేమో అన్న ఫీలింగ్. వీళ్ళందరూ మాట్లాడే మాటలు కొంచెం డిగ్నిఫైడ్గా మాట్లాడి అంత పెద్ద ప్లాట్ఫామ్ మీద అరుచుకోండి, కొట్లాడుకోండి, తప్పలేదు. కానీ ఎలా పడితే అట్లా మాట్లాడద్దు. అండ్ ఈ వచ్చిన ఫైర్ స్టామ్స్లో నాకు బెటర్ అని అనిపించింది ఆ నిఖిల్ నాయర్. ఆ గౌరవ్ గుప్తాకి ఎలాగో తెలుగు రాదు కాబట్టి ఏమీ అర్థమైజ్ అవ్వదు. కొంచెం నిఖిల్ నాయర్ ఒక్కటే ఓకే గేమ్స్ ఆడతాడు అని అనిపిస్తూ ఉన్నింది. అండ్ రీతుని జస్ట్ నువ్వు ఇక్కడ లవ్ స్టోరీలు నడపడానికి మాత్రమే వచ్చావు అని చెప్పేసి ఆయిషా అనేసింది. అది ఎంతవరకు కరెక్టో కూడా తెలియదు, జస్ట్ పాయింట్అవుట్ చేసేస్తున్నారు. కానీ వాళ్ళిద్దరు నడుపుతున్నారు, బయటపడట్లేదు. ఆ పవన్ డబల్ గేమ్స్ ఆడుతూ ఉన్నారు. టు బి ఫ్రాంక్ రమ్యకి పవన్ మీద క్రష్ ఉంది. సో అది మనందరికీ తెలిసిపోతుంది ఆ వీడియోలు చూస్తూ ఉంటేనే. నామినేషన్స్ అయితే ఫుల్ ఫైర్లో జరిగాయి. మీలో ఎంతమందికి అనిపించింది భరణి కాకుండా రాము ఎలిమినేట్ అయిపోతే బాగుండు అని చెప్పేసి? నాకైతే అనిపించింది భరణి ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండు, ఒక 2 or 3 weeks సర్వైవ్ అయి ఉండొచ్చు అని అనిపించింది. నాకు ఫస్ట్లో అంత రాము కనిపించలేదు, భరణి కదా కనిపించింది. భరణి కదా కొంచెం గేమ్స్ బాగా ఆడింది, కానీ దివ్య వచ్చిన తర్వాత ఎక్కడో డౌన్ అయినట్టు అని అనిపించింది. కానీ భరణి గారు ఉంటే బాగుండు అని అనిపించింది. అండ్ ఇమాన్యువల్ కూడా బాస్ ఇప్పుడు నీకు నీ మైండ్లో ఎవరినో నామినేట్ చేయాలి అని ఉంది. ఓకే, నీకు తనుజని నామినేట్ చేయాలి అని అనిపించింది. నీ దగ్గర ఒక నామినేషన్ కార్డు ఉంచుకోవచ్చు కదా, ఎందుకు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసావు? నీ దగ్గర ఎందుకు ఉంచుకోలేదు నామినేషన్ కార్డ్స్? సో అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేసి మళ్ళీ కళ్యాణ్ వెళ్ళి సంచనాని నామినేట్ చేస్తే నీకేంటది? అది వాళ్ళ నామినేషన్, వాళ్ళ మైండ్ గేమ్ అంతే. వాళ్ళకి ఎవరిని నామినేట్ చేయాలనిపిస్తే వాళ్ళని నామినేట్ చేస్తారు. మళ్ళీ నువ్వెందుకు నువ్వు నాకు తనుజని నామినేట్ చేస్తాను అని చెప్పావు కదా అని అనడం. నీకు నామినేట్ చేయాలి అని అంటే నీ దగ్గర ఒకటి ఉంచుకోవాల్సింది. ఇప్పుడు ఆయిషకు చేయాలి అని అనిపించింది, సో తను డైరెక్ట్ నామినేషన్ కార్డ్ తన దగ్గరే పెట్టుకుంది, అందుకే రిటర్న్ నామినేట్ చేసింది. అది ఎమాన్యువల్ కూడా కరెక్ట్ కాదు అని అనిపించింది. కానీ భరణి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరి ట్రూ కలర్స్ ఎందుకో బయటపడుతున్నాయి. హౌస్ అంతా ఇంతకుముందు కుటుంబం, ఇది బిగ్ బాస్ కుటుంబం అని అనిపించేది. ఇప్పుడు ఆ కుటుంబం అనే ఇదే లేదు, అక్కడ మొత్తం మారిపోయింది.
ఇంకా ముందు ముందు ఏమేమి చూడాల్సి వస్తుందో, ఇంకా ఏమేమి మారిపోతాయో. రియల్ మాస్క్లు అందరు ఇప్పుడు తీసేశారు, రియల్ గేమ్ అంటే ఇప్పుడు స్టార్ట్ అవుతుందేమో అన్న ఫీలింగ్ నాకు. మీకు కూడా అలా అనిపిస్తే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కానీ ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.